గతంలో విజయవాడ ఎంప్లాయీస్ అందరికీ కూడా కార్పొరేషన్ లో మనం కట్టిన శిస్తుల ద్వారా వాళ్ళు పొందిన డబ్బులే జీతాలుగా ఇవ్వాలి. ప్రభుత్వానికి సంబంధం లేదు. అటు ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం గాని, రాజమండ్రి గాని, లేదా విజయవాడ, తిరుపతి ఈ 4 పట్టణాలకు మాత్రమే స్వయం ప్రతిపత్తి కలిగిన నగరాలు. మనం రూపాయి శిస్తు కడితే ఆ రూపాయి వాళ్ళు జీతాలు బాగుని మిగిలితే రోడ్లు వేయాలి. అది మన పరిస్థితి. కానీ విజయవాడ నగరంలో జీతాలకే సరిపోవట్లేక రోడ్లు వేసే పరిస్థితి లేకే అప్పటికే 200-350 కోట్లు అప్పు ఉంది 2014 ముందుకి. దానికి వడ్డీ కడదాకా వచ్చే రాబడి సరిపోతుంది. అలాంటి పరిస్థితి నుంచి చంద్రబాబు గారు ఈ నగరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి 18 కోట్ల రూపాయల శాలరీస్ కార్పొరేషన్ సంబంధం లేకుండా గవర్నమెంటే ఆ శాలరీస్ భరించే విధంగా మిగతా నగరాలకి ఏ విధంగా మచిలీపట్నం నగరంలో ఉన్న ఎంప్లాయీస్ కి లేకపోతే గుంటూరులో ఉన్న ఎంప్లాయీస్ కి ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా గవర్నమెంట్ భరించే విధంగా ఇప్పుడు మనం కట్టిన శిస్తుల ద్వారా వచ్చే రాబడి మొత్తం రోడ్లు వేసుకోమని, వాళ్ళకి మిగతా అప్పులు గతంలో చేసిన అప్పులు సగభాగం అప్పులు తీర్చుకోమని, మిగతా సగభాగం రోడ్లు వేసుకోమని ఆ వెసులుబాటు కల్పించబట్టే ఈ మాత్రమే 4-5 రోడ్లు వేయగలుగుతా ఉన్నారు. లేకపోతే అది కనుక ఆయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా విజన్ తో రానున్న కాలం పరిస్థితులను ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు ఎలా ఉండేదంటే జీతాలు ఇవ్వడానికి అడుగు తిరిగే పరిస్థితి నగరానికి ఏర్పడి రోడ్లు వేసే పరిస్థితి లేదు. ఏ విధంగా విలేజ్లు కనుక మనం వెళ్తే రోడ్లు గొంతులమై ఇవాళ పొద్దున్న నేను మానుకోండి వెళ్ళాను. ఒక పెద్ద ఆయన కొట్టేశ్వర బామ్మర్ చచ్చిపోయారంటే పొద్దున్న వెళ్ళాను. స్వాతంత్రం 70 సంవత్సరాల్లో ఎక్కడున్నాం? మరి ఆ కొడాల నాన్నగారు పెద్ద కౌరులు చెబుతాడు, చంద్రబాబు గారిని అనరాని మాటలు అంటాడు. ఆ రోడ్డు చూస్తే మరి కొడాల నానికి బుద్ధి లేదా, లేకపోతే కొడాల నానికి ఓటేసే వాళ్ళకి బుద్ధి లేదా? నేనైతే కొడాల నానికి ఓటేసే వాళ్ళకి బుద్ధి లేదు అనుకుంటున్నాను. ఆ రోడ్లు చూస్తే అసలు కారు వెళ్ళటానికి వీలు లేని విధంగా రోడ్డు ఉంది. మరి అలాంటి పరిస్థితి మనకు కూడా దాపురించేది. రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే కొంచెం ప్రజల్లో ఎవరన్నా విజయవాడ నగరంలో పూరుపాకలు నివసించే వాళ్ళు ఎవరైనా చూసారా మీరు? ఎక్కడో విలేజ్లు చూసాం. ఇవాళకి ఆ పూరుపాకలు ఉండే వ్యక్తి గాంధీ గారు. చంద్రబాబు గారు ఆ ఇంటి ఎదురుగా ఒకళ్ళ ఎన్జిఓ అశోక్ గారు తెలుసుగా, ఎన్జిఓ నాయకుడు అశోక్ గారు, వాళ్ళ అమ్మాయి పెళ్లి అయితే చెప్తాకు వచ్చినప్పుడు ఎదురుగా ఈ ఇల్లు చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అలాంటి స్వచ్ఛమైన రాజకీయవేత్త ఆయన కళ్ళు తీశారమ్మా రాజకీయ కారణం ఒక కన్ను. అది ఎంత దురదృష్టం. ఎవరు తీసింది? ఎవరు? ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు. గత 15 ఏళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్న విజయవాడ నగరంలో 2009లో యలమంచి రవి గారు ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత నేను అయ్యాను. మరి ఎక్కడా కూడా చిన్న గొడవలు కూడా లేవు. ఇప్పుడు వచ్చేసి ఇలాంటి గొడవ, ఇది ఒక గొడవ. మన పక్కనే ఉన్న పట్టాభి ఇంటి మీద దాడి చేసి పసిపిల్లుంటే ఆ పసిపిల్ల బాత్రూంలో తోసి తలుపులేసి ఆడవాళ్ళు లేడీస్ వచ్చి ఇల్లంతా నానా గందరగోళం చేసి ఆయన్ని కర్రలతో కొట్టి తర్వాత 24 గంటల్లో ఆయన తీసుకెళ్లి రాజమండ్రి జైల్లో పెట్టి దెబ్బలు తిన్న ఆయన తీసుకురా. ఇంత అరాచకం ఎప్పుడైనా చూసేవారన్నా? చంద్రబాబు గారు లాంటి వ్యక్తి మీద అత్యాయత్నం కేసు పెట్టారు. చంద్రబాబు గారు నేను అత్యాయత్నాలు చేస్తే అసలు ఎట్టెందుకు ఉండేది రాజకీయం? 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా, నాకు ఎక్కడ గన్మెన్ లేరు. మీరు అన్ని పెళ్లిలో నేను రావటం వెళ్ళటం చూస్తూ ఉంటాను. మరి ఏ పదవి లేనాడు 4 గన్మెన్లు. పట్టాభిని కొట్టి నానా హింసలు పెట్టి ఇల్లంతా ధ్వంసం చేసి ఆయన ఎందుకు? తెలుగుదేశం పార్టీ సపోర్ట్గా ఎదురు పార్టీని విమర్శించాడు అంతే. ఆయన ఏమి ఎవరిని కొట్ల. ఆయన తీసుకెళ్ళేమో సాయంత్రానికి 24 గంటల్లో ఇంట్లో ఇల్లంతా ఆగంగా ఉన్నా, ఆయన ఒంటి మీద దెబ్బలున్నా, అట్టగా ఆయన మంచం మీద పొడుగునున్నా అరెస్ట్ చేసి తీసుకెళ్లి రాజమండ్రి జైల్లో పెట్టారు. అది ఇవాళ ఉన్న మరి ఎలక్షన్ వచ్చేపాటికి ఇలాంటి మీటింగ్లు పెడుతున్నారు. మా పార్టీ చూడొద్దు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు చూడొద్దు, నన్ను చూడండి, మా నాన్న చూడండి, నాకు ఓటేయండి అని చెబుతూ ఉన్నారు. అంటే అడిగేవాళ్ళ అమాయకులా, వినేవాళ్ళ అమాయకులు నాకు అర్థం కాదు. ఓ పక్కన గాంధీ గారు లాంటి వ్యక్తికి కన్ను తీసేసి పట్టాభి గారు లాంటి వ్యక్తిని నానా హింసలు పెట్టి ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద దాడి. మా అమ్మ పార్టీ ఆఫీస్ అంటే మన పార్టీ ఆఫీస్ అనుకోండి, లేదా వాళ్ళ పార్టీ ఆఫీస్. మన కన్నతల్లి ఎట్టాగో వాళ్ళ పార్టీ ఆఫీస్ వాళ్ళ కన్నతల్లి. పార్టీ ఆఫీస్ ఎదుటి పార్టీ వాళ్ళు ఒక యుద్ధంలో కూడా నీతి ఉంటుంది కదా. పార్టీ ఆఫీస్ ధ్వంసం చేయటం. రామారావు గారి 25 అడుగుల నిలువెత్తి విగ్రహం ఉంటే దాని చుట్టూ చక్కటి గ్లాసులు అమర్చి ఆయన పూజా మందిరంగా చేసుకుని గ్లాసులు అమరిస్తే ఆ గ్లాసులు చేతగొట్టారు. వెళ్ళిన వాళ్ళందరూ మన తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే. దాంట్లో వెళ్ళిన వాళ్ళు 3 వంతుల పైగా వాళ్లే. చెదగొట్టేసి వాళ్ళు వచ్చి మీటింగ్లు పెట్టి అది మీరు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ మర్చిపోండి, నేను మీ బిడ్డ లాంటివాడిని, మీ పిల్లలతో సమానం, మా నాన్న ఇది అది అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి. కొందరు అంటున్నారు అబ్బో బాగా మాట్లాడండి, జాలిస్తేట్టు మాట్లాడినా. అవును, వాళ్ళకి వ్యాపారం, రాజకీయం వ్యాపారం. వాళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడతారు.